Good morning, students. Yesterday I saw the timetable of your exams. Yes, that's why I'm quickly revise. I will not explain all the things. I quickly explain all the topics briefly, and then we will and also I explain only important topics only 10 more days are left, that's why I am seriously focused on this. Due to some reasons I will not attend as I expected, but anyhow I will complete it within 3 or 4 days. Okay, yesterday we discussed about uh, teacher centered methods. Today I will discuss about learner or student centered methods anamata. In this we will discuss about more concentrated the students, how they perform. Teacher here only they are supervising how they are doing, how they are conducting experiments, all those they will give some suggestions. These are the things we have to explain now. The teacher centered methods, the focus on attraction student than the టీచర్. అంటే ఇక్కడ ఓన్లీ మనం స్టూడెంట్స్ మీదే ఫోకస్ చేస్తాం అనమాట, టీచర్ మీద. ఇట్ ఇన్వాల్వ్ ద లెర్నర్, ద మెథడ్ డెవలప్స్ అండ్ రీసెంట్ psychological approach to the classroom in a more important to the learner center methods in the teacher centered method. Then టీచర్ సెంటర్డ్ మెథడ్ ఆల్రెడీ వీ డిస్కస్. అంటే దీనిలో మనం స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ స్టూడెంట్స్ మీదే ఉంటుంది టీచర్స్ మీద కన్నా. దట్ ఈస్ దానిలో ఫస్ట్ వన్ ఈజ్ అ ల్యాబొరేటరీ మెథడ్. ఇన్ ల్యాబొరేటరీ మెథడ్ దిస్ మెథడ్ ప్రొవైడ్ ద ఆపర్చునిటీ అనమాట. అంటే స్టూడెంట్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. ఈజ్ ఏ ఓన్ సైన్స్ ల్యాబొరేటరీ. ద ఈచ్ స్టూడెంట్స్ ప్రొవైడ్ ద ల్యాబొరేటరీ మెథడ్ కంటైన్ ద instructions, teacher material guide and supervising. The laboratory became a place where the teacher and thought solve this problem towards. అంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళే సాల్వ్ చేస్తూ ఉంటే టీచర్ అనేవాళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట. ద టీచర్ డివైడ్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ టూ గ్రూప్స్ కింద కన్వర్ట్ చేస్తారు. దానిలో ఒక సెట్ వాళ్ళు ఏంటంటే ఎక్స్పెరిమెంట్ నీడ్ టు బి క్యారీడ్ అవుట్ delicately, costly operators and performed by his set conducted by the students in the laboratory. Some of them అంటే కొంతమంది ఏంటంటే ఆపరేటర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి టీమ్ వైజ్ అదే సెట్ వైజ్ ఒకరు కండక్ట్ చేస్తుంటే ఒకరు ఆ సొల్యూషన్స్ అవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ విధంగా దీనిలో ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ద ల్యాబొరేటరీ వర్క్. అంటే దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలంటే వీ హ్యావ్ సమ్ గైడెన్స్ ఆర్ వీ హ్యావ్ సమ్ బేసిక్ థియరిటికల్ థింగ్స్ అనేవి మనకు ఉండాలన్నమాట. థింగ్స్ నథింగ్ బట్ ద ప్రొసీజర్స్ ఆర్ సొల్యూషన్స్ ఆర్ ఆపరేటర్స్. ఇవన్నీ ఆపరేటర్స్ ఒక టీం చేస్తూ ఉంటారు. మీరు బిఫోర్ ఈ సొల్యూషన్ మేకింగ్ లేకపోతే అన్ని పర్ఫెక్షన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇది చేస్తున్నప్పుడు టీచర్ ఏం చేస్తుందంటే సూపర్వైజింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎలా డైల్యూట్ చేయాలి, సపోజ్ అలా తీసుకున్నాం అనుకో. అలాగే మ్యాథమెటిక్స్లో అనుకో మనం విల్ టేక్ సమ్ ఎక్స్పెరిమెంట్ సమ్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ చేసేసిన తర్వాత ఎక్సర్సైజ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. అప్పుడు సూపర్వైజింగ్ చేస్తూ ఉంటాడు టీచర్ అనేవాళ్ళు. ఏం చేస్తారంటే దేర్ విల్ సూపర్వైజింగ్ ఆల్ ఓవర్ ద డూయింగ్ థింగ్స్, దాన్ని చూస్తూ ఉంటారు. అలాగే డివిజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అమాంగ్ ద పీపుల్, అదే చెప్పాం కదా స్టూడెంట్స్ మనం ఇప్పుడు బ్యాచెస్ కింద డివైడ్ చేయడం అనమాట. ఎలాకేషన్స్ ద షెడ్యూల్స్ వీ విల్ ఎలాకేషన్స్ అండ్ దెన్ రికార్డింగ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ వాల్యూస్. అంటే ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నీ మనం ఈ రికార్డ్ చేసుకుంటాం అనమాట. దీస్ ఆర్ ద. దీనిలో ఇంకోటి అంటే ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ మెథడ్ ఈజ్ దిస్ మెథడ్ ఈజ్ ఆరిజిన్ ఫ్రమ్ ఫ్రాగ్నెటిక్. అంటే మీరు బయాలజీ దీని సోషాలజీ ఇదిలో మనం ఈ సోషాలజీ కాదు, అగస్టిన్ సార్ చెప్పే
సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఏంటంటే ప్రాగ్మెంటిజం. ప్రాగ్మెంటిజం అంటే ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇది ఆ ఫిలాసఫీకి సంబంధించింది అనమాట. ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ కిల్ ప్యాట్రిక్, అందరికి తెలిసిందే. హీ వాజ్ ప్రిఫర్డ్ బై జేఏ స్టీవెన్సన్. జేవే స్టీవెన్స్ అన్న అతను దీన్ని ప్రిఫర్ చేసింది. దీన్ని ప్రొఫౌండర్ అంటే దీన్ని ఐడెంటిఫై చేసింది, కనిపెట్టింది ఎవరంటే కిల్ ప్యాట్రిక్. గుర్తుంచుకోండి, ప్రాగ్మెంటిజాన్ని డెవలప్ చేసింది. కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు, ప్రాగ్మెంటిజాన్ని డెవలప్ చేసింది కిల్ ప్యాట్రిక్. దాన్ని ప్రిఫర్ చేసింది, ఇది ఫాలో అవ్వండి అని చేసిన దాన్ని రెఫర్ చేసింది ఎవరంటే జేఏ స్టీవెన్సన్. దిస్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ బిల్డింగ్ కాంప్రహెన్సివ్ యూనిట్ అరౌండ్ ద యాక్టివిటీ విచ్ ఈజ్ క్యారీడ్ అవుట్ the schools and outside. The essential of this method is carried out useful task in the groups in which all the students work opportunity learning by doing. దీనిలో మెయిన్ మోటివ్ ఏంటంటే లెర్నింగ్ అంటే అందరికీ ఉంటుంది అనమాట. ప్రతి స్టూడెంట్ దే హ్యావ్ టు డూ ద వర్క్. అందరూ చేయాల్సి అంటే ఇట్ లీడ్స్ టు గెయినింగ్ నాలెడ్జ్ ఆఫ్ లెర్నింగ్ బై డూయింగ్. అంటే మనం ఏం చదువుకున్నాము నేర్చుకుంటాం అనమాట. ఇది చేయడం వల్ల ఇది వస్తుంది, లేకపోతే ఇదే ఇలా చేయిస్తే ఇలా రిజల్ట్ వస్తుంది అనేదాన్ని చేసుకుంటాం అనమాట. దిస్ ద 2 బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్ అండ్ చిల్డ్రన్ లెర్నింగ్ త్రూ ద అసోసియేషన్, కోఆపరేషన్ అండ్ యాక్టివిటీ. చిల్డ్రన్ తో యాక్టివిటీ లెర్న్ చేసుకుంటూ అసోసియేషన్గా చేసుకోవచ్చు, లేకపోతే కోఆపరేషన్ విత్ ద యాక్టివిటీ, ఒక యాక్టివిటీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొజెక్టివ్ మెథడ్స్. దీనిలో ఏముంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీడమ్. దీనిలో మనకు ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయంటే ఈ లెర్నింగ్ బై డూయింగ్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఏదైనా చేసుకోవచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ రియాలిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ యాక్టివిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. మనం యాక్టివిటీ రియాలిటీ అనేదాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం, యాక్టివిటీ మనమే చేస్తాం, జస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది దీనివల్ల. ద ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలిటీ అంటే మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, నేర్చుకున్న దాన్ని ఎలా ఉపయోగించుకున్నాం, ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం. కోగ్నిటివ్ లెవెల్స్ పెరుగుతాయి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, నీవు చేసుకోవాలి కాబట్టి నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సోషియబిలిటీ. అలాగే ఈ మేజర్ స్టెప్స్ ఆఫ్ ద ప్రొజెక్టివ్ మెథడ్. దీనిలో అంటే ప్రొవైడింగ్ ఏ సిట్యువేషన్ అంటే అందరికీ అది క్రియేట్ చేస్తాం మనం. చూజింగ్ అండ్ పర్పసింగ్, మనం ఎలా చేయాలనుకుంటున్నాం ఏంటి అనుకున్నది కూడా మనం చేస్తాం. నెక్స్ట్ ప్లానింగ్, ప్రతి ప్రాజెక్ట్కి ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్లానింగ్. నెక్స్ట్ వీక్ వీ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్, వీ హ్యావ్ టు ప్లాన్. వితౌట్ ప్లాన్ వీ కాంట్ సక్సీడ్ ఎనీవేర్, నాట్ ఓన్లీ హియర్. అలాగే ఎక్కడైనా సరే ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. క్యారింగ్ అవుట్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఒక మన టీచర్ కానీ లేకపోతే మన గైడ్ కానీ చూస్తూ ఉంటాడు, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాడు ఎలా జరుగుతుంది అనేదాన్ని రివ్యూ. అలాగే ఎవాల్యుయేషన్స్ అంటే వచ్చిన దాన్ని కరెక్ట్గా ఉందా లేదా అని ఎవాల్యుయేషన్ చేయాలి, తర్వాత రికార్డ్ చేయాలన్నమాట వాల్యూస్. దీస్ ఆర్ ద నెక్స్ట్. దీనిలో ఏంటి, దిస్ మెథడ్ అకార్డింగ్ టు ద సైకలాజికల్ లాస్ ఆఫ్ లెర్నింగ్. దీని సైకలాజికల్ లాస్ ఉపయోగిస్తాయి. లా ఆఫ్ రెడీనెస్, పీపుల్ రెడీ టు లెర్నింగ్, క్రియేషన్, ఇంట్రెస్ట్, పర్పస్, లైక్ సిట్యువేషన్స్. లా ఆఫ్ ఎక్సర్సైజ్. లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే మనం ఏం చేసుకున్నామో సెల్ఫ్ యాక్టివిటీ అనేది మనం చేస్తాం అనమాట. లా ఆఫ్ ఎఫెక్ట్, చిల్డ్రన్ షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ద ఫీల్ హ్యాపీ ఇన్ ద లెర్నింగ్. అంటే కదా నేను నేర్చుకున్నాను, నేను చేశాను అనేదాన్ని కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఇట్ ప్రమోట్స్ ద కోఆపరేషన్ అండ్ గ్రూప్ ఇంటరాక్షన్స్. ఇవన్నీ యూజెస్ అడ్వాంటేజెస్ అనమాట. దెర్ ఇస్ ఎ నో ప్లాన్ ఫర్ రోట్ మెమరీస్ అంటే బై హార్ట్ చేసిన పని ఉండదు. అలాగే డిగ్నిటీ ఆఫ్ ద లేబర్ టు డెవలప్ రెస్పెక్ట్ టేస్ట్ ఆఫ్ ద ఆల్ ద types of works, develop the initiation and self activity, make a learning naturally, spontaneously and interest అనమాట. providing opportunity to participate activity and meaningful in the purposeful venture. అలాగే డిమెరిట్స్. ఈ డిమెరిట్స్ వచ్చేవాటికి ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ద టైం కన్జ్యూమ్ అవుద్ది, దీనికే అవుద్ది అనమాట. ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా. అలాగే కరికులం విల్ నాట్ ఈల్డ్ ఏ ప్రాజెక్ట్ వర్క్ అంటే మెనీ ఎక్స్పెక్ట్స్ అంటే మనం చదివిందంతా దాన్ని మనం ఏంటి ఎక్స్పెరిమెంట్ రూపంలో చేయలేము.
ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ ఇన్ఎక్స్పీరియన్స్ అన్స్కిల్ఫుల్ టీచర్స్ లీడ్ టు బోర్డమ్. అంటే అంటే టీచర్స్కి తెలియలేనప్పుడు లేకపోతే ఫ్రెషర్స్ ఎలా ఉన్నారనుకో ఇది చాలా బోర్గా అనిపిస్తుంది అనమాట. లైన్స్ ఆర్ నాట్ అవైలబుల్, టెక్స్ట్ బుక్ రిటర్న్ ఆన్ దిస్ లైన్స్ ఆర్ నాట్, అంటే ప్రతి టెక్స్ట్ బుక్లో రాసిందంతా ఇక్కడ అవైలబుల్ ఉండదు, అదొకటి. దీస్ ఆర్ హైలీ ఎక్స్పెన్సివ్, అంటే కొంచెం కాస్ట్లీ కూడా. మాస్టర్ ఓవర్ ద కంటెంట్ ఈజ్ నాట్ అచీవ్, అంటే మన కంటెంట్లో మాస్టర్ అనేది అవలేము, ఇది కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. టీచింగ్ ఈజ్ ఏ నాట్ ఏ ఆర్గనైజింగ్ అండ్ రిగరైజింగ్ ఏ సిస్టమేటిక్. అలాగే దీన్ని అనమాట. అలాగే ప్యూర్ పియర్ పియర్ ట్యూటరింగ్ టీచింగ్ బై ద స్టూడెంట్స్, అంటే ఈ మెథడ్లో ఏంటంటే ఓవరాల్గా చెప్పేస్తాను. దీనిలో ఎక్కువగా అంటే మనమే, అంటే ఈ ట్యూటర్ అంటే ఫ్లెక్సిబుల్, అంటే పీర్ మోటివేటెడ్ స్ట్రాటజీస్ ఇన్వాల్వ్స్ ద స్టూడెంట్ సర్వింగ్ అకాడమిక్ ట్యూటర్స్ ఆర్ ట్యూటీ, అంటే ట్యూషన్స్ చెప్పడం అనమాట. స్టూడెంట్సే ఇప్పుడు బాగా అర్థమైన హైయర్ క్లాస్ వాళ్ళు చిన్న క్లాసులకు చెప్పడం, కింద క్లాసు వాళ్ళకి చెప్పడం, లోవర్ క్లాస్ వాళ్ళకి అలా అనమాట. వాళ్ళు గైడ్ చేయడం, వాళ్ళే టీచ్ చేయడం. అంటే అప్పుడు ఏమవుతుంది, మీరు సేమ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సేమ్ కొంచెం టీచర్స్ చెప్పారనుకో మీరు వస్తామా అని నేను ఒకసారి డిటెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది మీరు అనుకుంటారు అనమాట. రివ్యూ క్రిటికల్ అకాడమిక్స్ ఆర్ బిహేవియర్ కాన్సెప్ట్స్ అనమాట. పియర్ ట్యూటరింగ్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ విచ్ ద లెర్నర్ హెల్ప్ టు ఈచ్ అదర్ లెర్న్ బై టీచింగ్. అలాగే వాళ్ళకి అర్థం కానీ వీళ్ళు చేసిన స్టూడెంట్స్ వాళ్ళు చెప్పుకుంటారనమాట. ఇదంటే నాన్ ప్రొఫెషనల్ అడల్ట్ టీచింగ్, అడల్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ పీపుల్, అంటే సేమ్ లెవెల్లో ఉంటారు కానీ సేమ్ లేకపోతే వాళ్ళు ఫేస్ చేసిన వాటిల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీనిలో ఏంటంటే ఓన్ లెవెలింగ్ అడ్వైస్ గివెన్ బై ద ట్యూటర్ మే బీ యాక్సెప్టెడ్ మోర్ రెడీలీ దెన్ అడ్వైస్ ఫ్రమ్ ద టీచర్. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఈ కింద క్లాస్ వాళ్ళు లేకపోతే సేమ్ క్లాస్ వాళ్ళు ఉన్నారనుకో అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఈజీగా యాక్సెప్టబుల్ చేస్తారనమాట. ఓకే ఇది కరెక్ట్ ఇదండి అదనమాట. ఆ గ్రేడ్స్ ఆఫ్ ద పేపర్స్. పీర్ ట్యూటర్స్ కెన్ ఆల్సో ట్రైన్ త్రూ ద జాబ్ ట్రైనింగ్. అలా చెప్పడం వల్ల మనకు కూడా ఏంటంటే టీచింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అనమాట. త్రూ ద ఫార్మల్ వర్క్ షాప్స్, నాట్ ఫార్మల్ వర్క్ షాప్స్ అనుకో బాగా తెలిసిన వాళ్ళు లేకపోతే పెద్ద టీచర్స్ వీళ్ళు మాత్రమే చెప్తారు, కానీ వీళ్ళు ఇలా ఉంటుంది అనమాట. 5 థీమ్స్ అండర్లైన్ దర్ ఎక్స్పీరియన్స్, అంటే దీనిలో ఏమిటో రోల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుంటారు, షేరింగ్ రెస్పాన్సిబిలిటీ, రెగ్యులేషన్స్, పీర్ టు ట్యూటర్స్ గ్రూప్, అలాగే హార్మ్లెస్ పీర్ యూనిట్స్, మోల్ కమ్యూనిటీ అనమాట. దీని గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ పర్పస్. దీని పర్పస్ ఏంటంటే సెవరల్ రీజన్ బికెమ్ యాక్టివ్ పీర్ టు ఇట్. దీనిలో మనం ఏం చేసుకుంటామంటే ట్యూటర్ అండ్ స్టూడెంట్ టు బెటర్ అండర్స్టాండింగ్ ఇన్ఫర్మేషన్స్ యాజ్ ఎ ట్యూటర్ అండ్ స్టూడెంట్ వర్క్ త్రూ ద అసైన్మెంట్స్ అండ్ ప్రాక్టీస్ కాన్సెప్ట్ ఆర్ బోత్ ఇండివిజువల్ గెయిన్ అండ్ బ్రాడర్ డీపర్ అండర్స్టాండింగ్. అంటే అతను నేర్చుకోగలుగుతాడు, ఇప్పుడు చెప్పేటప్పుడు అంటే మొత్తం అర్థమైనప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అలాగే స్టూడెంట్స్ అనేవాళ్ళు కూడా వాళ్ళ అన్నీ అర్థం చేసుకుంటూ ఉంటారు అనమాట. దీస్ ఆర్ అదర్. అలాగే ఈ ట్యూటర్లో ఏంటంటే ప్రొఫెషనలిజం పెరుగుతాయి, లిజనింగ్ స్కిల్స్ ఇలాంటివన్నీ పెరుగుతాయి అనమాట. అలాగే గోల్స్ అండ్ ఆబ్జెక్ట్. అసలు దీని గోల్స్ ఏంటి అంటే గుడ్ ఎన్విరాన్మెంట్ హోల్డింగ్ ద పీర్ ట్యూటర్ సెషన్స్. నెక్స్ట్ ఎలిమెంటల్ ఆఫ్ ద నెసెసరీ టు బిల్డ్ ఏ గుడ్ ర్యాపోర్ట్ విత్ ద స్టూడెంట్. అంటే ర్యాపోర్ట్ అంటే వాళ్ళు చేసిన దాన్ని వర్కౌట్, వాళ్ళు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి, ర్యాపోర్ట్ చేసుకుంటాం అనమాట. అదే అనమాట. ఐడెంటిఫై ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆన్ ద రోల్ ఆఫ్ ట్యూటర్. దానిలో ఏమేమి కావాలి, ఏమేమి ఉన్నాయి అవి కూడా చూస్తాం. డెమాన్స్ట్రేట్ అండ్ అండర్స్టాండ్ బేసిక్ రీజనింగ్ స్కిల్స్ అనమాట. గ్రహించడం. షుడ్ యూజ్ ఎనీ పీర్ ట్రైనింగ్ సెషన్స్, డెమాన్స్ట్రేట్ అండ్ అండర్స్టాండ్ ద బేసిక్ క్వశ్చన్స్. స్కిల్ ట్యూటర్ షుడ్ యూజ్ ఎనీ పీర్ ఆఫ్ ఏ ట్యూటర్ సిచ్యువేషన్స్, demonstrate understanding the basic feedback techniques. A tutor should use any peer tutoring situations. అలాగే ఇండివిజువల్ యాక్టివిటీస్. ఇఫ్ ద స్టూడెంట్ కెన్ పర్స్యూ ద యాక్టివిటీ ఇండివిజువల్ అట్ ఏ క్లాస్ రూమ్ హోమ్ దెన్ ఇట్స్ కాల్డ్ ఇండివిజువల్ యాక్టివిటీ. ద ఇండివిజువల్ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టూడెంట్స్. ద యాక్టివిటీ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ అండర్స్టాండ్ ద particular concept of easy. For example, CO2 is increasing in atmosphere. Who is doing? Many people think CO2 is a pollution. It's a clean burning. Be aware to climatical greenhouse gases emission.
ద డెమాన్స్ట్రేషన్ రివ్యూ ఏ బేసిక్ కెమిస్ట్రీ టు రియలైజింగ్ దట్ ప్రొడ్యూసింగ్ CO2 ఇన్ఎవిటబుల్ ప్రొడక్ట్ ఆఫ్ బర్నింగ్ ఎనీ పాజిబుల్. అంటే మనం ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా పెరుగుతాయి అనే దాన్ని ఇప్పుడు ఎక్స్పెరిమెంట్గా తీసుకున్నాం అంటే అక్కడ ఏమవుతుంది, CO2 ఏది మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని కానీ ఏదైనా మనం బర్న్ చేసినప్పుడు CO2ని ఇన్ఎవిటబుల్ అంటే దాన్ని మనం కాదనలేము అనమాట, దాన్ని తీసివేయకుండా అసలు బర్నింగ్ జరగదు అనమాట. దట్ ఈస్ ఆ బర్నింగ్ జరగకపోతే అప్పుడు ఇట్స్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. అలానే మనం ఫ్యూయల్ యూజ్ చేయకుండా ఉండలేము అనమాట. దాన్ని మనం ఎలా యూజ్ చేయాలి, అట్లీస్ట్ లార్జ్ సైజ్ ప్లాస్టిక్ ఫోమ్స్ బాల్స్ కలర్డ్ వైట్ రిప్రజెంటివ్ ఆక్సిజన్స్, అలాగా ప్రతిదీ ఈ మెటీరియల్స్ అనేవి అట్లీస్ట్ 1 మీడియా సైజ్ ఆఫ్ ఏ ప్లాస్టిక్ ఫోమ్, ఇవన్నీ మనం ఈ మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్స్ ఉండాలన్నమాట ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే. అట్లీస్ట్ 4 స్మాల్ సైజ్ ప్లాస్టిక్ ఫోమ్స్, ఇవన్నీ మనం ఈ ఫోమ్స్ ఉన్నప్పుడు మన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయితే అలా బబుల్స్ కింద వస్తుంది అనమాట. అలాగే పైప్ క్లీనర్స్, సేఫ్టీ సిజర్స్, ఇవన్నీ మనం ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నామండి. ద ప్రొసీజర్ ఫస్ట్ ఏం చేయాలి, ప్రిపేర్ ద ప్లాస్టిక్ ఫోమ్ బాల్స్ ఇన్ ద వేరియస్ సైజ్ అండ్ కలర్. మనకి ఐడెంటిఫికేషన్ కోసం వేరే సైజు కలర్ అనేవి ఉంటాయి. దీనిలో ఏంటి హైడ్రోకార్బన్స్, పెట్రోల్ అంటే మనం కార్బోహైడ్రేట్స్ అంటే గ్లూకోజ్ ఫార్మినేషన్ ఉండేదాన్ని, అదే పెట్రోల్ ప్రొడక్ట్స్ మనం హైడ్రోకార్బన్ అంటాం, దాన్ని కార్బోహైడ్రేట్స్ అంటాం. గుర్తుంచుకోండి, రివర్స్. కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ కన్ఫ్యూజింగ్ దిస్ వర్డ్స్. హైడ్రోకార్బన్ నథింగ్ బట్ ఇట్స్ రిలేటెడ్ టు ఫ్యూయల్స్ అనమాట. రిలేటెడ్ టు ఫ్యూయల్స్, ఇది ఫ్యూయల్స్కి రిలేటెడ్ ఉంటుంది. కార్బోహైడ్రేట్ మన ఎనర్జీ అనమాట, గ్లూకోజ్ ఫార్మినేషన్ ఇది ఉంటుంది అనమాట. కార్బోహైడ్రేట్ మేడ్ ఆఫ్ ద హైడ్రోజన్ అండ్ కార్బన్. దర్ ఎగ్జాంపుల్స్ కార్బన్ మాలిక్యూల్ అటాచ్డ్ టు ద 4 హైడ్రోజన్ మాలిక్యూల్ ఈజ్ ఎ మెథనైన్. అంటే ఒక కార్బన్కి 4 హైడ్రోజన్, CH3 కదా, దానిలో C అక్కడ ఉంటుంది, దీనికి 4 హైడ్రోజన్ 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి అనమాట. దీన్ని మనం మీథేన్ అంటాం. దిస్ ఏ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఇది చాలా సింప్లెస్ట్ ఫామ్ అనమాట. ఇలా మనం చేసుకుంటా ఇది చూస్తున్నాం అనుకో, అప్రోప్రియేట్ హైడ్రోజన్ కార్బన్ బాల్స్ విచ్ బి షార్ట్ పీసెస్ ఆఫ్ ద పైప్ క్లీనర్స్. దాన్ని ప్రతి దాని నుంచి ఒక్కొక్కటి వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది, లేకపోతే క్లీనింగ్ అనేది జరుగుతుంది దానివలన అనేది మనం చూస్తాం అనమాట. అంటే హౌ డూ యూ గెట్ ఎనర్జీ ఫ్రమ్ ద కార్బోహైడ్రేట్, ఈ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంటే ఆటోమేటిక్ హైడ్రోకార్బన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి ఎనర్జీ అండ్ ఇట్స్ యాడింగ్ ఆక్సిజన్. ఎప్పుడైతే ఈ హైడ్రోకార్బన్స్ బర్న్ అవ్వడానికి ఆక్సిజన్ అనేది మనకు కావాలన్నమాట. ఈ ప్రాసెస్ ద థ్రెషోల్డ్ హీట్, అంటే హీట్ అనేది అది బర్న్ అయిన తర్వాత ఆటోమేటిక్ హీట్. ఇప్పుడు బైక్ రన్ అవ్వడానికి కూడా అదే కాజ్ కదా, హైడ్రోకార్బన్స్ అనేవి బర్న్ అయ్యి ఎనర్జీ కింద కనబడతాయి. అప్పుడు ఏంది పుషింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట బైక్, అందుకని ఇట్స్ క్యాన్ మూవ్ అనమాట. దీనిలో మనకి ఇవన్నీ చూస్తాం డిస్కషన్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ పాయిజన్ ఫ్యూయల్ అనేది ఎలా జరుగుద్ది అంటే కన్సిడర్ CO2 ప్లస్ H2O వాటర్. ఇట్స్ దే జెంట్లీ టాస్ అండ్ మోడల్ ఆఫ్ మాలిక్యూల్ టు ఎంపసైజ్ వాట్ హ్యాపెన్ టు దెమ్ టు బర్నింగ్ యాజ్ అన్యూజువల్స్. అలాగే అవి కాకుండా ఇంకా కొన్ని పొల్యూటెడ్ కూడా బర్న్ అవుతూ ఉంటాయి, దాన్ని కూడా చూడాలి. అంటే ఎక్స్పెరిమెంట్ మెథడ్ అనమాట. ఇది ఎలా కండక్ట్ చేయాలి మీరు చూడండి, అది తీసుకొచ్చి ఎలా ఉంటుంది ఏంటి అనేది డిస్కస్ చేయాలి. దీనిలో మనకేంటంటే టీచర్ గైడెన్స్ కూడా ఉంటుంది. అంటే ఏ స్టెప్స్ తర్వాత ఏది చేయాలి, లేకపోతే దీని తర్వాత ఇది చేయాలి అని గైడెన్స్, లేకపోతే ఇక్కడ ఏమన్నా మిస్టేక్స్ వచ్చినప్పుడు టీచర్స్ అనేవాళ్ళు మనకు గైడ్ చేస్తూ ఉంటారు. దీనిలో మనం ఏంటంటే help to stop of different organizations better support to deliver the sustainable water supplies or sanitation landscape service. It aim to the building and expanding their capacity of the very practical way of learning in a learn their places work. ఈ ప్లేసెస్ వర్క్ అనేది ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అనేదాన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అవుతూ ఉంటుంది అనమాట. ఆబ్జెక్ట్ గైడెడ్ బై ద లెర్నింగ్ అప్రోచ్. ఈ మెథడాలజీ చెప్పాను కదా, ఈ మెథడాలజీ అనేది ఎలా ఉంటుంది అంటే సెవరల్ ఇంపాక్ట్స్ ఆన్ ద కెపాసిటీ బిల్డింగ్ డ్యూ టు ద ప్రాక్టికల్ మెథడాలజీ అప్రోచ్. ఈ ప్రాక్టికల్ మెథడాలజీని మనం అప్రోచ్ అవ్వడానికి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ ద లోకల్ స్టాఫ్ మోర్ అంటే అక్కడ ఉన్న స్టాఫ్స్, అక్కడ ఉన్న ఆర్గనైజింగ్ వాళ్ళు, ఇవన్నీ మనం
హెల్ప్ చేయాలన్నమాట. ఎయిమ్ టు హెల్ప్ బికేమ్ ద సిస్టమాటిక్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ ద యాక్షన్ ప్లాన్. డూయింగ్ దిస్ ట్రైనింగ్ కమ్యూనిటీ లెవెల్ ఇంటర్మీడియట్ రేట్ ఆఫ్ రిటర్నింగ్ అసెస్మెంట్ చూసుకోవాలి. ఇవన్నీ మనకు ఆల్ సైడ్స్ మన కోఆపరేషన్ అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేయాలంటే మన కోఆపరేషన్ ఉండాలి. మ్యాథమెటికల్గా ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. డైరెక్ట్లీ సాల్వ్ ప్రాబ్లమ్ వితౌట్ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మెటీరియల్స్. చెప్పాను కదా, ఫైనాన్షియల్గా మెటీరియల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ రిగార్డింగ్స్ ప్రాజెక్ట్ మెథడ్ గురించి. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనమాట. ఇది కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ మనకి మ్యాథమెటిక్స్ అయితే చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి అన్నమాట. దీనిలో అంటే పర్పస్ ఫైండింగ్ ఆఫ్ ద సొల్యూషన్, అంటే దీనిలో కూడా ఐడెంటిఫై ద ప్లానింగ్ అటాక్ అపాన్ ద డిఫికల్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫైండింగ్ సొల్యూషన్స్. ఇట్ ఆల్సో డిఫైన్ ద ప్రాసెస్ ఆఫ్ రైజింగ్ అండ్ ప్రాబ్లమ్ ఈజ్ ద problems of the minding people in such a way to stimulate purposefully reflective thinking of arriving at the rational solutions. The method of the person using his ability to analyze the problem which confronts in order to arriving the solutions. అంటే స్టెప్స్ ఇన్ ఏ ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్స్. దీనిలో ఏంటి సెన్సింగ్ ఆఫ్ ద ప్రాబ్లం, ఇంటర్ప్రిటేషన్, డెఫినేషన్, డీలిమిట్స్. ప్రతి ప్రాబ్లం కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. కరెక్షన్స్ యాజ్ ఏ రెలవెంట్. ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్నాం, ఇప్పుడు ఎంత తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ ఎంత, అంటే ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, కోల్ని తీసుకొచ్చి మండిస్తున్నాం అంటే ఎంత దాని లిమిట్స్ ఉంటాయి. మనం ఇంట్లో చేయకూడదు, లేకపోతే ఓపెన్ ఏరియాలు చేయాలి, లేకపోతే మనకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనకు అవైలబుల్ ఉండి, లేకపోతే వాటర్ పెట్టుకోవాలి. అలా కొన్ని ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయి. అంతేగాని నేను మండి చెత్త ఇంట్లో నువ్వు బర్న్ చేసాను కాలిపోతుంది. అలాగే ల్యాబ్లో మనం దాన్ని బర్న్ చేసాను కాలిపోతుంది. దానికి సేఫ్టీ ప్రికాషన్స్, దట్ ఈస్ వీ కెన్ సే యాజ్ ఏ డీలిమిట్స్ అనమాట. ప్రతిదానికి లిమిట్స్ డీలిమిట్స్ అవి కూడా మనం చూసుకోవాలన్నమాట. ఎంత క్వాంటిటీ ఏం చేయాలనేది. కలెక్షన్ ఆఫ్ ద రెలవెంట్ డేటా. ప్రతిదీ మనం ఏం చేసినా ఈ ప్రాబ్లమ్స్ అనేవి రెలవెంట్. అలాగే మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే మ్యాథమెటిక్స్లో, అవి దానికి సంబంధించిన అన్నీ మనం ఎక్సర్సైజెస్ అన్నీ ముందు సాల్వ్ చేయాలన్నమాట. సాల్వ్ చేసిన తర్వాతే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత ప్రతిదానికి ఆర్గనైజేషన్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ద డేటా. ప్రతిదాన్ని ఆర్గనైజ్ చేయడం, ఎవాల్యుయేషన్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఫార్ములేటింగ్ ద టెంటేటివ్ సొల్యూషన్స్. ప్రతి దాన్ని మనకు టెంటేటివ్ సొల్యూషన్స్ అనేదాన్ని డ్రా చేయాలన్నమాట. డ్రాయింగ్ కంక్లూషన్స్ అండ్ మేక్ ఏ జనరలైజేషన్స్. ప్రతిదాన్ని నువ్వు జనరలైజ్ చేయాలన్నమాట. జనరలైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రాయింగ్ ఏ కంక్లూషన్స్ అండ్ మేకింగ్ ఏ జనరలైజేషన్స్. అప్లికేషన్ ఆఫ్ జనరలైజింగ్ టు ద న్యూ సిట్యువేషన్స్. దాన్ని మనం ఉపయోగించి ఈ న్యూ సిట్యువేషన్స్ అనే దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయగలగాలి. న్యూ సిట్యువేషన్స్ అన్నీ మనం ఐడెంటిఫై చేయగలగాలి. స్మాల్ గ్రూప్, ఓల్డ్ క్లాస్, ఇంటరాక్టివ్లీ లెర్నింగ్. అలాగే ఇవేం చేయాలి, స్మాల్ గ్రూప్స్ కింద మనం డివైడ్ చేసుకోవాలి. ఇంటరాక్షన్ సెక్షన్స్ అంటే వాళ్ళ డిస్కషన్స్ అనేవి ఇంక్రీజ్ చేయాలన్నమాట. అలాగే ఏమున్నాయి, ఆ 50% ఏమైనా డౌట్స్ వస్తున్నాయా అనే దాన్ని ఇప్పుడు చూడండి. లెక్చరర్ నీడ్ టు టేక్ 400 in a lectures. You would define as a 50 in a small group, while a lecture use of a 50 would define 5 to 10 as a small groups. 5 to 10 small groups డిస్కషన్స్ పార్టిసిపేట్ చేయాలి అందరినీ. అంటే స్టూడెంట్స్ మే నాట్ స్పీక్ ఇన్ ద గ్రూప్ బిగినింగ్ టు గెట్ ఏ బిగ్గర్ దెన్ 10 పార్టిసిపెంట్ ఇనిషియేషన్. అంటే మాట్లాడించడం అంటే వాళ్ళ గ్రూప్స్లో వాళ్ళని దాన్ని ఏం చేయాలి, మనం అసెస్ చేయాలన్నమాట. అది ఎలా మాట్లాడాలి, వాళ్ళ సైజ్ ఏంటి, ఏ విధంగా ఉంటుందని. అలాగే మోటివేషన్ కాంటెస్ట్. ఈ మోటివేషన్ కాంటెస్ట్లో కూడా మనం ఇంట్రాన్సిక్ మోటివేషన్ నీడ్ టు సీ బోత్ లెర్నింగ్ గోల్స్. ఈ మోటివేషన్ చేసేటప్పుడు కూడా ఏదో కాదు, మనకి లెర్నింగ్ గోల్స్ ఉన్నాయి. అలాగే లెర్నింగ్ ప్రాసెస్ రెలవెంట్గానే చెప్పాలి ఎప్పుడు మన మోటివేషన్లో. అందుకని పిచ్చి అని ఎప్పుడు ఏమి చెప్పి మనం చెప్పకూడదు. అలాగే సమ్ ఓనర్షిప్, కో అండ్ ఆబ్జెక్టివ్ అలాగే లెర్నర్ యాక్టివిటీస్. స్టూడెంట్ నీడ్ టు బి యాక్టివిటీ నాట్ పాస్ టు ద డీప్ లెర్నింగ్ అసోసియేషన్ విత్ ద డూయింగ్ రాదర్ దెన్ ద.
అలాగే ఇంటరాక్షన్ విత్ ద అదర్స్, అంటే డిస్కసింగ్ విత్ ద పీర్ రిక్వైర్మెంట్, ఎవరెవరితో ఏం మాట్లాడాలి, ఇవి కూడా ఉంటాయి. ఇంప్రూవింగ్ దేర్ స్కిల్స్, అదే వెల్ స్ట్రక్చర్డ్ నాలెడ్జ్ వేర్. అలాగే స్టార్టింగ్ ఏ ఫ్యూ లెర్నింగ్ షుడ్ బి ఎక్సర్సైజింగ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్సెస్ లెర్నింగ్ ప్రోగ్రామ్ వీ షుడ్ క్లియర్లీ డిస్ప్లేస్ ద స్ట్రక్చర్స్ షుడ్ బి రిలేటెడ్ టు ద నాలెడ్జ్ అండ్ నాట్ ఏ ప్రజెంట్ ఐసోలేషన్. అలాగే దీంతోపాటు మనం ఈ స్టూడెంట్ సెమినరీస్ని కూడా మనం ఇప్పుడు సెమినరీ అంటే నథింగ్ బట్ ఏముండదు అనమాట, మనం ఇండివిజువల్గా నేర్చుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. దానికి ఏంటంటే చూజ్ ఏ గుడ్ టాపిక్ని చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ అంటే కీప్ యువర్ ఆడియన్స్ ఇన్ ఏ మైండ్, అంటే మనకు వచ్చిందే కాదు, ఆడియన్స్ ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఏం కొత్త ఉందో ఆ టాపిక్ నుంచి చెప్పలేదు. అలాగే ఇంకోటి ఏంటంటే టెల్ ఏ స్టోరీ అండ్ దాని గురించి ముందు బిగినింగ్ అనేది అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, దీన్ని ఏంటి అని చెప్పిన తర్వాత మనం మోటివేషన్ చెప్పాలన్నమాట. అలాగే కీప్ ఇన్ టైమ్ ఇన్ మైండ్, సేమ్ టైంలో మనం ఈ 4 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కీప్ ఇన్ మైండ్, టైం అనేది కూడా చాలా అలాగే దీన్ని గ్రూప్ డిస్కషన్స్ క్లాస్లో ఎలా ఉంటాయో అలాగే మేము ఆల్రెడీ సో మెనీ టైమ్స్ గ్రూప్ డిస్కషన్స్ మన మెయిన్ పాయింట్స్ డివైడ్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో డిస్కషన్ చేయాలి. ఇప్పుడు ఏబీ థింగ్స్ దాని ప్రతిదాన్ని ప్రాసెసింగ్ ఉంటాయి అనమాట. ఇంటరాక్షన్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ద గ్రూప్ ఆర్ రోల్, అంటే గ్రూప్ దానిలో స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, ప్రతిదానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. నెక్స్ట్ లీడర్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కోహిషన్స్ అంటే గ్రూప్ మెంబర్స్ సపోర్ట్ టు వన్ అనదర్, ఒకరికి కోఆర్డినేషన్ ఉంచుకోవాలన్నమాట. దీనిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ గ్రూప్ ఉంటాయి, అంటే బ్రెయిన్ స్ట్రోమింగ్, ట్యూటోరియల్స్, బజ్ సీజన్స్, అంటే మనం ఏదన్నా ఫజిల్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడం, రోల్ ఆఫ్ ప్లేయింగ్ అండ్ స్టిమ్యులేషన్, ఎంక్వైరీ అబౌట్ సెంటర్డ్ డిస్కషన్స్, ఇవన్నీ మనం చూడాలన్నమాట. దీన్ని మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ద టిప్స్ ఆఫ్ మేనేజింగ్ గ్రూప్ లెర్నింగ్స్, అంటే దీని గురించి ఇది రిమైనింగ్ పార్ట్ నేను మళ్ళీ ఇంకో వీడియోలో చేసి చెప్తాను, చూడండి. ఇప్పుడు దాకా మీకు అర్థం కానీ ఏమైనా ఉంటే మళ్ళీ మీరు చదవండి ఈ మెటీరియల్ను, లేకపోతే మీ దగ్గర ఉన్నాయి, లేకపోతే ఉంటే నేను ఓవరాల్గా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.